ఓం ధన్వంతరే నమః. ఈ శ్వాస సంబంధించిన ఎలర్జీలు మన బాడీలో ప్రవేశించిన విష పదార్థాలు లేదా ఈ యొక్క ప్లాస్టిక్ ఇలాంటి రసాయన పదార్థాల వల్ల జీవ రసాయన క్రియలో మార్పు వల్ల హిస్టమిన్స్ మరియు ప్రోస్టాగ్లాండిన్స్ సెరటోనిన్స్ ఇలాంటివి ఎక్కువ పుట్టి ఈ యొక్క ఆస్తమా ఆయాసం ఇలాంటి వాటికి కారణం అవుతాయి. వీటి లక్షణాలు చూసినట్లయితే ఒకటి దగ్గు వస్తుంది, జలుబు చేస్తుంది, ముక్కులు బెగేస్తాయి, ఊపిరి ఆడకపోవడం, చల్లగాలి తగిలినా డస్ట్లోకి వెళ్ళినా కొన్ని వాతావరణ మార్పుల వల్ల మనకు గాలి అందట్లేదు అంటే ఆయాసపడుతుంది. ఇలాంటి లక్షణాలు కనపడుతుంది. కొంతమందిలో అయితే నోరు ఎండిపోతుంది, జ్వరం వచ్చినట్లు అవుతుంది, కొంతమందికి ఒళ్ళంతా చల్లగా మారిపోతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం అత్యవసరానికి మీ యొక్క వైద్యుని సంప్రదించి వైద్య యొక్క సహాయం అనేది పొందవలసి ఉంటుంది. కానీ దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు మనము దీన్ని నయం చేసుకోవడానికి, మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి మరియు రక్తంలో ఈ మలినాలను పోగొట్టుకోవడానికి కొన్ని రకాలైన ఆయుర్వేద చిట్కాలను ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా అడ్డసరం లేదా వాస అనే యొక్క చెట్టు చిన్న మొక్క ఉంటుంది, సుమారు 2-3 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఇది చాలామందికి తెలుసు. ఈ యొక్క ఆకు యొక్క రసాన్ని తీసుకొని ఒక 5 to 10 ml తీసుకొని దాంట్లో తేనె కానీ కలిపి మనం ఉదయం సాయంత్రం పరిగడుపున తీసుకున్నట్లయితే మనకు ఈ ఆస్మా నుంచి మనకు విముక్తి వస్తుంది. అదేవిధంగా శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఇలాంటివి కూడా తీసుకొని మనము దాన్ని ఉదయం 3 గ్రాములు సాయంత్రం 3 గ్రాములు ఆ యొక్క చూర్ణాన్ని పరిగడుపున మనం తేనెతో తీసుకున్నట్లయితే లేకపోతే వేడి నీళ్ళతో తీసుకున్నట్లయితే ఆస్మా లేదా ఈ యొక్క అలర్జిక్ బ్రాంకైటిస్ అనేది నివారించబడుతుంది. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే మనకు ఈ చిట్టి కరక్కాయ మరియు లవంగం 2 కలిపి బుగ్గను పెట్టుకుంటే ఈ యొక్క ఎలర్జీ వల్ల వచ్చే దగ్గు, జలుబు ఇవన్నీ పోతాయి. ఇంకా మనకు ఇంట్లో దొరికే మంచి కర్పూరం, హారతి కర్పూరం అంటారు, అది చిన్న పరిశుభ్రమైన తెల్లని వస్త్రంలో వేసుకొని మధ్య మధ్యలో నలుపుతూ ఆ వాసన చూసిన ఈ యొక్క ముక్కు దిబ్బల ఈ శ్వాస సంబంధించిన ఇబ్బంది కూడా పోతుంది. ఇంకా మనకి వాముతో కూడిన ఒక పౌడర్ని తీసుకొని దాన్ని కర్చీఫ్ వేసి నలిపి వాసన చూసిన కొంతవరకు మనకి శ్వాస సంబంధించిన ఇబ్బందులు తొలుగుతాయి. ఇంకా మీకు ఇబ్బందికరంగా ఉంటే మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుని కానీ మన ఆయుర్వేద హాస్పిటల్ కానీ మీరు సంప్రదించినట్లయితే మీకు ఎన్నో సంవత్సరాలకు ఉన్న ఈ అలర్జిక్ బ్రాంకైటిస్, ఆస్మా, ఉబ్బసం వీటన్నిటిని కూడా మీకు ఆయుర్వేదంలో ప్రఖ్యాతిగాంచిన ఈ యొక్క పంచకర్మలైన వమన కర్మ, విరేచన కర్మ వీటి ద్వారా మీకు సంపూర్ణంగా నయం చేయబడతాయి. ఈ యొక్క సదవకాశాన్ని అందరూ వినియోగించుకోగలరు. సర్వేజనం సుఖినో భవంతు.